అంటే నేను నచ్చలేదా? 200% నాకు నచ్చలా. ఒక్క రీజన్ చెప్పు. 3 చెప్తే నీకేమైనా ప్రాబ్లమా? 1 నీ పోనీ టైల్, 2 నీ హై హీల్స్, లాస్ట్ అండ్ ఫైనల్ 3 ఇన్ని తెలివితేటలు మన వల్ల కాదు, మనకు నచ్చవు. అంతేనా? అంతేకాదు, ఇంకోటి కూడా ఉంది. వెళ్ళేటప్పుడు కొంచెం మెల్లిగా డోర్ వేసి వెళ్దాం, పడుకుంటాం ప్లీజ్. నువ్వేంటి ఇక్కడ? నీ ఫ్రెండా? నువ్వేంటి దెయ్యంలో జుట్టెర పోసుకొని చేతులు చెప్పులేండి అసహ్యంగా? మీకు నచ్చదన్నారని. దానికి బాగుండవు, నీకు బాగుంటాయి. యా, ఓసారి వస్తావా? అర్జెంటా ఇంపార్టెంటా? సీరియస్. సీరియస్ పద. ఓ ఆసనం ట్రై చేశాను, అది ఎలా ఇప్పాలో తెలియడం లేదు. ఎలా ఏంచారా? ఏదో అలా కలిసి వచ్చింది. మొత్తం అన్ని పాటలు తిప్పాలి కదరా. దాని బదులు తలొకటే తిప్పేస్తే సరిపోతుంది కదా. ఇద్దరు కలిసి చంపేస్తారా నీ అదే అదే అదే. మీ నాన్న డబ్బులున్నాయా? ఉండాలి. ఈ బ్రెయిన్తో డిగ్రీ అవ్వాలంటే మినిమం కోటీశ్వరుడు అయి ఉండాలి. తిలోదకం నినీయా ఆత్మపత్ని పితరం ఆమపిష్టపిండన్న మమ ఆత్మపత్ని పితామహీం ఆమపిష్టపిండన్న మమ ఆత్మపత్ని ప్రపితామహీం ఆమపిష్టపిండన్న మమ పిండస్యోపరియేతత్తిలోదకముపతిష్టదో తిలోదకముపతిష్టదో తిలోదకముపతిష్టదో. కోకాపేట సైట్ సెటిల్మెంట్. నమస్తే సార్. వాళ్ళిద్దరూ కోకాపేటలో 10 ఎకరాలు కొన్నారు. అవతలాడు ఇంకా అమ్మలేదనుకో, 5 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చినారు అని చెప్పారు. మధ్యలో వాడు లాలా అంట, లోకలోడు కాదు, పూనా నుంచి వచ్చినాడు. వాళ్ళకన్నా 50 కోట్లు ఎక్కించి కొనేసాడు. బోర్ కూడా వేసేస్తున్నారు సార్. ఇంకా చాలా చెప్పినారులే స్వామి. ఆ లాలాగాడు దుర్మార్గుడు, మటన్ బిర్యానీ తింటాడు. వీళ్ళైతే పాపం మంచోళ్ళు మజ్జిగ అన్నది తింటారంట. ఆడైతే ఇక్కడ బార్ కడతారంట, పాపం వీళ్ళైతే సాహులో కోయలు కడతారంట. ఇట్లా చెప్తేనే కదా స్వామి. నాలాంటి పిచ్చోళ్ళకి పంచూడిపోయి పంచాయతీకి వచ్చేటిది. నన్ను చూస్తే నవ్వొస్తుందిరా నీకు? ఇది రావాలరా. నెలకి 10,000 జీతం తీసుకుని ఎట్టా నుంచుంటే ఎవడో వచ్చి కాల్చిపోతున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా సర్రున పాకింది కదా, ఏంటది? భయం భయం. అది ఉండాలి కదా, లేకపోతే బయటకు వచ్చేస్తుంది. ఇలా బతికుంటే ఆసుపత్రికి తీసిపో. నాకు ఇంట్రెస్ట్ లేదయ్యా, వెళ్ళిపోండి. 10 కోట్లు ఇస్తాం సార్. నాకు డబ్బు అవసరం బా, అంతే, ఇష్టం కాదు. ఇస్తే మాట్లాడేదా? 40 ఇస్తే చేస్తానని చెప్పు. పాలు దగ్గర నీ అబ్బా. మీరు చూస్తుంది నిజమే, ఇది జైలే. వీళ్ళన్ని పంచాయతీలు ఇక్కడి నుంచే చేస్తారు. అది ఎలా సాధ్యం అని మీకు అనిపిస్తే రోజు పేపర్ చదవండి, లేదా న్యూస్ చూడండి, మీకు ఆ డౌట్ రాదు. ఎందుకు టెన్షన్ పడతావు బాగి? వాడు జోకి నో చెప్పాడు కదా. అఫ్ కోర్స్ దాన్ని తిట్టినందుకు ఐఎమ్ ఆల్సో హ్యాపీ. మరేంటి? అది నాకంటే సెక్సీగా ఉంటుంది. దాన్నే కాదన్నాడు. నన్ను అసలు కన్సిడర్ చేస్తాడా? అసలు నేను ముందు చెప్పు ఉండాల్సింది హీజ్ మైన్ అని.
ఎప్పుడు 10 సెకండ్స్ లేట్. ఏమన్నారు ఈస్ మైన్. చివర్లో లేట్ అదే ఎంత 10 సెకండ్స్. ఎగ్జాక్ట్లీ నాది కూడా సేమ్ టైమింగ్ అక్కయ్య. నా పేరు బంక్సీన్. లాస్ట్ ఇయర్ మా బంక్ లోంచి బయటకు వెళ్తూ దాటేసాను అనుకుని ఓ 10 seconds ముందే సిగరెట్ వెనకేసేసాను. ఏమైంది? ఏమవుద్ది బంక్ పై సినిమిగలడు అక్కయ్య. అక్కయ్య మనీ ఆర్డర్ లో 10 seconds లేట్, మనం టెలిగ్రామ్ లో 10 seconds ఫాస్ట్. కలిసామనుకో కొరియర్ లో కరెక్ట్ టైంకి వచ్చేస్తాం. ఎవడే వీడు? బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర. దాంతో నా బతుకంతా చిందర వందర. వాట్ హ్యాపెన్ డాక్టర్? సిట్ డౌన్. థ్యాంక్ యూ. నీ రిపోర్ట్లన్నీ చూశాక ఏమరా? కాదు, క్యాన్సరా? అబ్బే లేదయ్యా. మరి ఇంకేం డాక్టర్? మలేరియా ఫైలేరియా ఫిక్స్ అయ్యి డెంగ్యూ వచ్చిందా? టీబీ థైరాయిడ్ మిక్స్ అయ్యి టైఫాయిడ్ వచ్చిందా? బీపీ షుగర్ పెరిగి హార్ట్ అటాక్ ఏమైనా వస్తుందా? కర్మగాలి కాండము కన్నబడి ఎయిడ్స్ గాని వచ్చిందా? టెల్ మీ డాక్టర్, ఫర్ ద గాడ్ సేక్ టెల్ మీ. వీటన్నిటికంటే ప్రమాదకరమైన జబ్బు ఉందయ్యా, తొందరపాటుని. జనరల్ గా నేను ఎవరికైనా ట్రీట్మెంట్ ఇస్తే 25,000 తీసుకుంటాను ఉన్నమాటే. ఇలా కష్టపడి ట్రీట్మెంట్ ఇస్తే 50,000 తీసుకుంటాను అదన్నమాట. చూడు, నా పేరు సీన్ అండి. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. చెప్పిన టైం కంటే లేటుగా వచ్చేవాడికి డిసిప్లిన్ లేదంటారు, మరి ముందుగా వచ్చేవాడికి పని లేదంటారా గూట్లే. ఎనీ డౌట్ నానా? కమాన్ కమ్అట్. గూట్లే అంటే ఏంటండి? చెప్పిన ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలేసి ఇటువంటి పనికి మాలిన విషయాలు అడిగేవాడిని గూట్లే అంటారా గూట్లే. నోదిరావు. ఫైనల్ గా ఏం చెప్పాడు? ఏ పనైనా చేసే ముందు 10 అంకెలు లెక్కటమని చెప్పాడు. పెడితే 10 అంకెలు లెక్క పెట్టేసరికి 10 seconds అయిపోతుంది. ఆ, ఏ పనైనా కరెక్ట్ టైం కి చేస్తావు. దీనికి 50,000 దొబ్బాడు. నువ్వు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్టే. ఏంటి అక్కయ్య కరెక్ట్? నేను స్పీడ్ కాబట్టి పనికి ముందో 10 లెక్కటమన్నాడు. అక్కయ్య లేట్ కాబట్టి పని అయ్యాకో 10 లెక్కటమంటాడు. మళ్ళీ ఫీజు కింద 25,000 లెక్కట్టాలి. అదో బొక్క. మరేం చేద్దాం? సింపుల్ అక్కయ్య, నువ్వు నాకు 10,000 కొట్టావనుకో, నేను అడుగు ఫోన్ కొడతాను. ఆయన నాకు ఐడియా కొడతారు కదా, అది డైరెక్ట్ గా నీకు కొట్టేస్తాను. మీకు ఫీజు కింద 15,000 మిగులుతుంది, నాకు లాస్ 10,000 కవర్ అవుతుంది. అయ్యి బాబోయ్, ఇక్కడ 1000 కూడా 10,000 లాగా అంతుంది. తర్వాత తీసుకుంటానులే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ ఫేవరెట్ పేషెంట్. హలో సార్, నేను సీను. చెప్పు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి లవ్ ప్రాబ్లం లో ఉంది సార్. ముందు చూడు. అలాగే సార్, ముందు కుర్రోని చూసిన తర్వాత ఫోన్ చేస్తాను. వీడికి ఇంకా తగ్గలా. బాబా ఎక్కడా?